అమ్మా నాన్న ఎక్కడున్నారు? అమ్మా అమ్మా ఏంటమ్మా? అన్నం తెచ్చానే. ఆ పాకలో పెట్టమ్మా, వస్తున్నాం పద. అమ్మా జానకి, నువ్వు వెళ్ళేటప్పుడు డబ్బులు ఇస్తా గానీ ఇంట్లో సరుకులు పట్టుకెళ్ళు. ఇంతసేపు అయింది ఇంకా రాలేదేంటి వీడు? ఏమ్మా వంట అయిందా? నిన్నేనే వంట అయిందా? ఉండవే, తమ్ముడు టైలర్ కొట్టుకెళ్ళి ఇంకా రాలేదు. వంట అయిందా అంట. తమ్ముడు వంటి మీద సొక్కా చూస్తే గానీ దీనికి నిద్ర పట్టదు. అంతా నీ పోలికే. నీ పోలికి రాలేదు. ఏమిట్రా ఎంతసేపు? నేనెంత కంగారు పడ్డానో తెలుసా? లోపల పద. సరిగ్గా కుట్టాడో లేదో ఒకసారి వేసి చూద్దాం. నీ జాకెట్ చెరుగు అందరూ చూస్తున్నారక్క. అందుకే నా చొక్కాకు బదులు నీకు జాకెట్ కుట్టించుకొచ్చానక్క. అభీష్ట సిద్ధిరస్తు. ఏమండి రాఘవరావు గారు, మీ ఆశిత కదా ఏమన్నా తెలిందే? ఈ రోజే కోర్టులో తీర్పు. అమ్మవారికి మొక్కుకుంటే మంచి జరుగుతుందనే నమ్మకంతో వచ్చాను. జయమస్తు జయమస్తు దిగ్విజయమస్తు శుభమస్తు సిరులెన్నో మా ఇంట కురవాలి విజయాలు మా వెంట నడవాలి తల్లి. ఆ ఆ ఏంటి పంతులు గారు నువ్వు అనేది? అవునమ్మా, నిన్న గుళ్ళో పక్కూరు జమీందారు రాఘవరావు గారు మీ అమ్మాయిని చూసిన వేళా విశేషం ఏమిటో గాని ఎన్నో ఏళ్లగా కోర్టులో పరిష్కారంగానే ఆశిత కదా తీర్పు ఆయన పక్షాన్ని వచ్చిందట. ఇక అంతే, ఇన్నేళ్లుగా పెళ్ళొద్దుంటున్న వారు కాస్త చేసుకుంటే మీ అమ్మాయినే చేసుకుంటానని గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఆ శుభవార్త చెప్పమనే నన్ను మీ దగ్గరికి పంపించారు. అమ్మా ఇదిగో పెళ్లి కూతురు కూడా మాటల్లోనే వచ్చేసింది. అమ్మా జానకి, నీకు మహారాజు లాంటి మొగుడు రాబోతున్నాడమ్మా. ఏమిటే ఇదంతా నీ చాదష్టం కాకపోతే పిల్లనంత పెద్ద ఇంటికి పంపిస్తూ. ఎంత పెద్దింటికి పంపిస్తున్నా ఆడపిల్లని ఒట్టి చేత్తో అత్తారింటికి పంపటానికి కన్నకడుపు ఒప్పుకోవటం లేదయ్యా. అందుకే ఇట్లా తాపత్రయపడుతున్నా. సర్లే సర్లే కానీ త్వరగా కానీ అవతల వర్షం వస్తుంది. నీకు అన్నిటికీ తొందరేనయ్యా, నువ్వు వెళ్ళి బయట పనులు చూసుకో. ఏమండి, ఏమిటి జానకి? మీ తాహతకు మా అమ్మ నాన్నకి సారగా ఈ ఊరే రాసివ్వాలనుంది. కానీ ఏమి ఇవ్వలేని పరిస్థితి వాళ్ళది. వాటన్నిటికంటే విలువైనది నాకిష్టమైనది ఒకటి ఉంది. మీరు ఒప్పుకుంటే నాతో తెచ్చుకుంటాను. నీకంత ఇష్టమైంది నేనెందుకు కాదంటాను. అలాగే తెచ్చుకో. ఏమండి, నాకు ఇష్టమైందని చెప్పానే, వీడే నా తమ్ముడు. వీడా? రాజు, ఈ రోజు నుంచి ఆయన నాకే కాదు నీకు కూడా దేవుడే. ఆయన ఏం చెప్పినా సరే అనాలి. ఏరా మాతో వస్తావా? ఓ బావ చెప్తే సరే. అక్క, బావా, అక్క, బావా, అక్క, బావా. రేయ్
ఇంతకీ నువ్వెక్కడరా? ఇదిగో ఇక్కడ. ఏమిట్రా అడవాడు చేసేస్తున్నావు? చెప్తా, ముందు మీరు కళ్ళు మూసుకోండి. ఎందుకురా? అబ్బా మూసుకోమనా? అదిగో బావా. ఇప్పుడు తెరవండి కళ్ళు. ఏమిట్రా ఇది? కొత్త బండి బావా, మీకోసం ప్రత్యేకంగా తయారు చేయించాను. వీడి పేరు భీముడు. రే భీముడు, అక్కా బావకు నమస్కారం చెయ్యి. అక్క, అక్కడ గుళ్ళో అందరూ మీకోసం ఎదురు చూస్తుంటారు. మీరెళ్ళి తొలి పూజ చేస్తే గానీ ఉత్సవాలు మొదలవవు. పదండి, బయలుదేరండి. కానియండి. అమ్మాయి కూడా ఉంటే బాగుండేది కదండి. ఇంకెన్నాళ్ళు? రేపు పరీక్షలోగానే వచ్చేస్తుందిగా. అబ్బబ్బబ్బబ్బా, ఎక్కడ ఎంతసేపు ఉండరా? కొత్త బలపాటు ఆ తొందర అలా ఉంటుంది లేకు. జాగ్రత్తగా పోనీరా. సర్లే. హై, హై, హై. తప్పండి తప్పండి తప్పండి, తప్పుకోండి. మా అక్క బావ వస్తున్నారు. రండి బావా, రాక. నమస్తే. ఏం సుబ్బయ్య, బాగున్నావా? బాగున్నానండి. నమస్కారం. నమస్కారం బాబు. ఏ రావయ్య, పసుపు మంచి రేటు వచ్చిందటగా? అవునండి, సంతోషం. నమస్తే. నమస్తే. నమస్కారం రాఘవరావు గారు. ఏం చదువుతురావు గారు, మీ అబ్బాయిని కాలేజీలో చేర్పించారా? మీదయ్యా. నాదే ఉందయ్యా. నమస్తే. నమస్కారం బాబు. నమస్తే. నమస్కారం అమ్మా. జానకి, పూజ కానివ్వండి. శ్రీమన్మన్న కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య